మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. కమ్మనైన కొబ్బరి బూరెలు అరిసెలకి పోటీ అండోయ్. తెలుసు కదా, అరిసెలు అంటే ఎంత రుచిగా ఉంటాయి, ఎంత కమ్మగా ఉంటాయో వాటితో పోటీగా ఉంటాయి ఈ కొబ్బరి బూరెలు. చేసుకునే విధానం కూడా చాలా తేలిక. ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ కొబ్బరి బూరెలు చేశాను కదా, ఎలా చేశానో వీడియో చూపిస్తాను. అదే చేశాం, అమ్మ నేను చేశాము, వీడియో చూపిస్తాను. ముందు నాన్న కొబ్బరి బూరెల కోసం కొబ్బరికాయలు పగలగొడుతుందండి. ఈ బూరెల కోసం పచ్చి కొబ్బరి అయినా బాగానే ఉంటుంది, ఎండిదైనా బాగానే ఉంటుంది. నాన్న వాళ్ళకి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇక కాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎండు కొబ్బరిని తీస్తుండు నాన్న. ఇక ఈ కొబ్బరిని కడిగి ముక్కలుగా కట్ చేసి వేయించి మిక్సీ పట్టానండి. కొబ్బరి బూరెల కోసం 2 కేజీల బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి చిల్లులో వేసి పిండి మట్టే మిల్లు దగ్గరకు తీసుకెళ్తే 2 కేజీల నానబెట్టిన బియ్యం తూకం లెక్క అయితే 3 కేజీలు అయిందండి. ఆ 3 కేజీల బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకొచ్చిందండి. అంటే ఇప్పుడు ఇది తడి బియ్యం పిండి. ఇక 2 కేజీల బియ్యం పిండికి 3 కొబ్బరికాయలు మీకు చూపించలేదండి. 3 కొబ్బరికాయ ముక్కల్ని కోసి వేయించి ఇలా మిక్సీ పట్టాను కొబ్బరి పొడిని. ఈ కొబ్బరి పొడిని ఈ బియ్యం పిండిలో వేసేసాను. ఇక పాకం పట్టేసుకుందాము. 2 కేజీల బియ్యానికి కేజీ బెల్లం అండి. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక పావు కేజీ వేసుకోండి. బెల్లాన్ని ఇలా ముక్కలుగా దంచి ఒక గిన్నెలో వేసి ఒక పావు లీటర్ నీరు పోసి స్టవ్ వెలిగించి ఈ బెల్లం వేసిన గిన్నెని స్టవ్ మీద పెట్టేశాను. బెల్లం కరిగిన తర్వాత కరిగిన బెల్లం నీళ్ళని ఒక క్లాత్తో వడపోసుకొని మళ్ళీ ఇలా గిన్నెలో పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఎందుకంటే బెల్లం చెరుకు పాసలు కానీ లేదా చిన్న చిన్న తుక్కు కానీ ఉంటుంది. అలా వండుకోకుండా క్లాత్తో వడపోసుకొని మళ్ళీ అదే గిన్నెలో పోసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం చక్కగా పొంగుతుంది కదా, ఈ పొంగు వచ్చిన దగ్గర నుంచి బెల్లం పాకం చూసుకోవాలి. మనం తీగ పాకం కాగదు, మరీ కడ్డీ పాకంలా రాకోకుండా దగ్గరగా అరిసెల పాకం వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, మొదటిసారి చూసినప్పుడు పాకం మంచిగా రాలా, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇక ఇలా వస్తే కొబ్బరి బూరెలకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇక ఇందులో బియ్యం పిండి పోస్తున్నాను. నేను మీకు చెప్పటం మర్చిపోయానండి. ఇందాక కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే ఒక 10 యాలకులు కూడా కొబ్బరి ముక్కల్లో వేసి మిక్సీ పట్టేశాను. యాలకులు వేసుకుంటే కొబ్బరి బూరెలు మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఎప్పుడూ కూడా ఇలా పిండి వంటలు చేసుకోవాలంటే, అంటే అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ లేదా చలిమిడి కానీ చేసేటప్పుడు ఇలా పిండి తిప్పాలంటే, పాకంలో పిండి పోసి తిప్పాలంటే కంపల్సరీగా మా నాన్నే తిప్పేవాడు. కానీ ఈ కొబ్బరి బూరెలు చేసిన రోజు ఆ టైంకి నాన్న 100 రోజుల పనికి వెళ్ళాడండి. అంటే కరువు పనికి వెళ్ళాడు. ఇక మేమే పట్టేస్తున్నాం అన్నమాట పాకం. నేను పోస్తుంటే అమ్మ తిప్పింది. అంటే కొంచెం తేలిగ్గా తిరిగినంతసేపు అమ్మ తిప్పేసింది. ఇక గట్టిగా తిరిగేటప్పుడు మాత్రం నేను తీసుకున్నానండి. బెల్లం పాకానికి పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. ఎప్పుడైనా ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు కనీసం ఒక 1/2 కేజీ బియ్యం పిండి అయినా ఎక్స్ట్రా ఉంటేనే బెల్లం పాకం కొంచెం జారైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిండి మిగిలినా పర్లేదు, కానీ పాకం జారైందనుకోండి ఇక మనం బూరెలు తినే పర్లేదు, ఓన్లీ ఇక పిండి తింటమే అన్నమాట. అందుకనే పిండి ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మనం ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు కరెక్ట్గా కుదురుతుందనమాట. ఇక పాకంలో పిండి కలిపేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద ఈ కొబ్బరి బూరెలు చేస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద ముందు కళాయి పెట్టి సరిపడా నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత అమ్మ బూరెలు చేసి నూనెలో వేస్తే నేనేమో బూరెలు కాలిన తర్వాత వాటిని తీస్తున్నాను. స్టార్టింగ్లో 1 2 బాగా మాడినాయండి. ఎందుకంటే కట్టెల పొయ్యి కదా, మంట ఎక్కువైంది. ఆ మంట ఎక్కువై ఆయిల్ బాగా కాగి ముందు ఒక 2 3 మాడిని, అంటే కొంచెం నలుపు రంగుకి వచ్చినాయి అనమాట. మిగతాయి మాత్రం భలే పొంగుతున్నాయండి. అంటారు కదా ఎవరన్నా, చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్న వాళ్ళ బొగ్గలు ఎలా ఉంటాయండి, కొంచెం లావుగా ఉంటాయి కదా, అప్పుడు ఎవరమైనా అంటాము బొగ్గలు భలేగా ఉన్నాయమ్మా బూరెల్లాగా అంటాం కదా. నాకు అప్పుడప్పుడు అనిపించింది ఈ కొబ్బరి బూరెలను చూసి అలా అంటారేమో అనిపిస్తుంది అనమాట. కొబ్బరి బూరెలు అయితే మంచి పొంగుతాయి, అలాగే తినేటప్పుడు కూడా చాలా మెత్తగా అనిపిస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు కట్టెల పొయ్యి దగ్గర వంటలు చేయటం అంటే భలే ఇష్టం అండి. అయితే మా అమ్మ నేను లేనప్పుడు కట్టెల పొయ్యి మీద అన్నీ చేస్తూనే ఉంటుంది. కానీ నేనుండి ఏదన్నా చేయాలంటే మాత్రం ఆ పొయ్యి దగ్గర నేను పొగకి ఏడ ఇబ్బంది పడుతున్నాను, ఏడ కూర్చోలేను అని వద్దంటది. స్టవ్ మీదే చేద్దామంటది. అప్పటికి నా మాట వినుకోకుండా పాకం స్టవ్ మీదే పెట్టేసింది. ఇక ఈ
బూరెలు కూడా స్టవ్ మీద చేద్దామంటే నేను ఒప్పుకోలేదు. ఇక నేను ఒప్పుకోపోయేసరికి సరేలే అని ఈ కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసామండి. అంటే నేను ఎక్కడ ఇబ్బంది పడిపోతానో అని తను అనుకుంటుంది, కానీ నాకు ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయటం అంటే చాలా ఇష్టం. ఏమైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇలా చేస్తుంటా కొన్ని. ఇక కొబ్బరి బూరెలు అయితే రెడీ అయినాయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి, అంత బాగున్నాయి కొబ్బరి బూరెలు. సూపరో అన్నట్టున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పెద్ద కష్టమేం కాదు. సరేలేండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.